నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పశ్చిమ గోదావరి జిల్లా ఐతంపూడి వద్ద కాలువలోకి దూసుకెళ్లిన కారు, 4 యువకులు గల్లంతు, మరొకరు సురక్షితం. భోగాపురం ఎయిర్పోర్టుకు సులువుగా చేరుకునేలా ఆర్టీసీ ఏర్పాట్లు. రేపటి నుంచే రోడ్డెక్కనున్న 20 ఏరో ఎక్స్ప్రెస్ బస్సులు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో ఎండిన చెరువు, అధికారుల నిర్లక్ష్యంతో గ్రామస్తులకు తాగునీటి ఇక్కట్లు. పశ్చిమ బెంగాల్ మాజీ డిప్యూటీ స్పీకర్ ఆత్మహత్య. టీఎంసీ కార్యాలయంలో ఫ్యాన్కు ఉరేసుకున్న ఆశీష్ బెనర్జీ. మధ్యప్రాచ్యంలో మళ్లీ ఆందోళనకర ఉద్రిక్తతలు. 3 పైలట్లను బంధించారన్న ఇరాన్, తోసిపుచ్చిన ఖతార్.